హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వెరీ టేస్టీ అండ్ సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే పన్నీర్ మసాలా కర్రీని నేను ఎలా చేశానో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక హోల్ స్పైసెస్ వేసుకోవాలి. అంటే ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసి అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 4-5 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఆనియన్స్ని వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. కాసేపటికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ కసూరి మెత్తి పౌడర్, జీలకర్ర పొడి కొద్దిగా, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పుదీనా తరుగు కొద్దిగా వేసి అంతా చక్కగా మిక్స్ చేసుకొని 1 నిమిషం ఉడకనిచ్చి ఆ తర్వాత 1/2 కప్ టొమాటో ప్యూరీని అండ్ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసి ఓసారి అంతా మిక్స్ చేసి 2 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కాసేపటికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మంటను తగ్గించి 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని వేసి పెరుగు అంతా కలిసేంత వరకు ఆపకుండా కలుపుతూ లో ఫ్లేమ్లోనే కాసేపు ఉడికించి 1 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీని బట్టి 1.5 కప్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత హాట్ వాటర్లో సోక్ చేసిన 250 గ్రామ్స్ పన్నీర్ ముక్కలను యాడ్ చేసేసుకోవాలి. హాట్ వాటర్లో ఉంచడం వలన పన్నీర్ పీసెస్ సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకొని లాస్ట్లో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేయడం వలన మసాలా ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మరొక నిమిషం లో ఫ్లేమ్లోనే ఉంచి ఆ తర్వాత మంటను ఆపేయాలి. మిగిలిన కొత్తిమీర తరుగును కూడా చల్లి దింపేయాలి. ఈ పన్నీర్ మసాలా కర్రీని ఏ కాంబినేషన్లో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో పన్నీర్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.